హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ పిల్ల. ఈరోజు ఆలుగడ్డ ఫ్రై అండ్ పచ్చిపులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆలుగడ్డ. ఒక కడాయి తీసుకొని దాంట్లో మీకు కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. అది కొంచెం హీట్ ఎక్కగానే జీలకర్ర వేసుకోవాలన్నమాట పోపుకి. చూసారు కదా, జీలకర్ర ఒక 2 మినిట్స్ 2-3 సెకండ్స్ అలా ఉంచుకొని దీంట్లోకి నేను కొన్ని జస్ట్ పోపుకి అట్లా పచ్చిమిర్చి వేసుకున్నాను 3 పీసెస్. పచ్చిమిర్చి కొంచెం వేడెక్కగానే దాంట్లోకి నేను ఆనియన్స్ చిన్న చిన్నగా తనుపుకున్నాను కదా, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మినపప్పు యాడ్ చేశానండి. మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దట్ ఈజ్ ఆప్షనల్. నాకు చాలా ఇష్టం మినపప్పు యాడ్ చేసుకోవడం, అందుకే యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, నెక్స్ట్ ఆనియన్ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి 5 మినిట్స్లో. చూసారు కదా, ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ దీంట్లో వేసుకుందాం అనమాట ఆయిల్లో. చూసారు కదా, ఆయిల్లో వేసుకునే ముందు ఆలుగడ్డలు నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి. వాటర్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ అడుగంటుతుంది అన్నమాట కర్రీకి. అంటే ఆలుగడ్డ ఫ్రై అంటే నార్మల్గా అడుగంటుతుంది. అసలే అంటకుండా ఉండాలంటే ఇలా కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి అన్నమాట ఆలుగడ్డలు. చూసారు కదా, నేను పైన పైన కలుపుతున్నా. ఓకే, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుంటూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉందాం. చూసారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ అన్నమాట. ఇది మంచిగా నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెమైనా అడగంటింది. మంచిగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం అన్నమాట. పసుపు వేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ కొంచెం ఉడికిందనమాట, అందుకే నేను పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకోండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అండ్ అల్లం పేస్ట్ అన్నమాట. ఇది అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, కొంతమంది గార్లిక్ పేస్ట్ వేసుకుంటారు అన్నమాట. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై విత్ పచ్చిపులుసు కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, కారం కూడా వేసుకుంటున్నాను నేను. మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారం వేసుకోండి. వేసుకొని నీట్గా కలుపుకోండి. మరీ స్మాష్ కాకుండా మంచిగా పైన పైన నీట్గా కలుపుకోండి. నీట్గా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మనము మూత పెట్టుకొని తర్వాత చూద్దాము. చూసారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ అనమాట. దీనిపైన మనం కొత్తిమీర వేసుకుందాం. అంతే, ఈ ఆలుగడ్డ ఫ్రై రెడీ అన్నమాట. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీని కాంబినేషన్లో మనము పచ్చిపులుసు రెడీ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఇది ఆల్రెడీ నేను బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇందాక పచ్చిపులుసుకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా నీట్గా గుజ్జంతా తీసేసుకొని ఎంత పచ్చిపులుసు కావాలో ఆ క్వాంటిటీలో మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు దీనిలోకి కారం అండ్ సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ స్మాష్ చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న రసం అనేది పచ్చి పులుసులోకి వస్తుంది అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ కడాయి వచ్చేసి నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తాను కదా, అదే కడాయి అన్నమాట. కింద ఆలుగడ్డ ఫ్రైది అది అంటుకుంది కదా, అదంతా ఇప్పుడు ఈ చారులోకి వస్తుంది అనమాట. మసాలా పెడితే టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ దీంట్లో సైడ్కి మొత్తం ఆయిల్ ఉంది కదా, అదంతా దీంట్లో కవర్ అయిపోతుంది. నేను ఇక వేరే దాంట్లో పెట్టడం ఎందుకని చెప్పి దీంట్లోనే పెడుతున్నాను. నేను పోపుకు జస్ట్ జీలకర్ర అండ్ గార్లిక్ దంచుకున్నాను, అది అండ్ కరివేపాకు, కొంచెం ఆవాలు వేసుకున్నాను అండ్ చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న చారు ఉంది కదండి, ఆ చారు ఇందులోకి పోసుకోవాలన్నమాట. పోసుకొని ఒక 5 మినిట్స్ మనము గ్యాస్ పైన మరగబెట్టుకుంటే ఆల్మోస్ట్ అది కిందిది ఉన్న ఆలుగడ్డ ఫ్రై ఉంది కదా, అదంతా చారులోకి వచ్చేస్తుంది. పక్కకున్న ఆయిల్ కూడా అంతా కవర్ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ చలికాలం కదా, మసాలా పెట్టుకుంటే కూడా ఏం కాదు, వేడివేడిగా చాలా బాగుంటుంది, తినొచ్చు. చల్లది కూడా బాగానే ఉంటుంది. పచ్చిపులుసు అంటప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొన్ని ఇమేజెస్ యాడ్ చేశాను. ఓకే, నచ్చితే కనుక ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. బాయ్, లవ్ యూ ఆల్.